మాయా, వచ్చారా? బ్యాగ్ ఇవ్వండి. నువ్వు భోంచేసావా? లేదండి, ప్రసాద్ అంకుల్ వాళ్ళు వచ్చారా, భోంచేసుకొని వెళ్ళారు. ఇక మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి బయట భోంచేస్తా అన్నారు కదా, ఇక నా ఒక్కదాని కోసం ఎందుకని చెప్పి వండుకోలేదు. పాలు ఉన్నాయిగా, పాలు తాగేస్తా. అరో, ఆకలి అవుతుంది. సమోసా, బిర్యానీ. బిర్యానీ. ఏవండి, నేను రెడీ, వెళ్దామా? అవును, నీ చెప్పు తెగిపోయిందన్నావుగా, వెళ్ళేటప్పుడు తీసుకుందాం. వద్దండి, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? ఇలా ఒక పిన్ వేసేస్తే ఇంకో 1 మంత్ వస్తుంది. ఆ డబ్బులు ఇక్కడ ఇవ్వండి, కరెంట్ బిల్కైనా పనికొస్తుంది. ఈ చెప్పులు చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాయి, చెప్పులు తీసుకుందామా? తీసుకుందాం పద. బిల్ ఎంత? 3000. 3000? 3000. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అవునా? షూరా? హలో, ఎక్కడున్నావు? నేనా? మీ ఇంటి స్ట్రీట్ ఎండ్లో ఉన్నా. అదేంటి, ఇంటి దగ్గరికి రా. ఏ, మళ్ళీ మీ అమ్మ చూస్తే బాగుండదు. నాకు అదంతా సంబంధం లేదు, నేను నడచలేను, నాకు కాళ్ళు నొప్పిస్తాయి, నువ్వు వచ్చేసేయ్. వస్తున్నా ఉండు. సరే, పద వెళ్దాం. అర్థం చేసుకునే భార్య ఉంటే ఆర్థికంగా వెనుకబడిన జీవితం ఆనందంగానే ఉంటుంది.